రైతులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. చంద్రతారీ తం వందే సాత్వికం తం వందే సాత్వికం శివం.
కదా. కొత్త పేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను తెలిసిందా? వచ్చింది ఆ కోపం. ఎంత ముక్కు పట్టణ ముత్యము. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మరేందు చేత. ఏ చండాలుడు నేను నమ్మని వాడు నిర్మూలమైపో. హాస్యమున కన్న మాటకు ఇంత అలకెందులకు? హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పోనేమో పొరపాటుగా. కానీ బాలాజీ నాయుడు గారు ఎందుకు వచ్చాడు? ఇదేమిటి? వాళ్ళ నాన్నగారి విగ్రహావిష్కరణకు ఆయన లేకపోతే ఇంకేమో నువ్వు వస్తావా నేను వస్తానా? ఇది ఒక వెర్రి ప్రశ్న. దీనికి మళ్ళీ నేను సమాధానం అవసరం. నా దురదృష్టం. అయినా ఆ సంగతి మీకెవరు చెప్పారో? నేను చూసినాను. వీధి కుమ్మల వస్తువులతో మీ అమ్మ కంటపడవచ్చునని పెరట కుమ్మం వద్దకు వచ్చేసరికి అతడు తటారం తలుపు తెరుచుకుని పటాలను బయటపడినాడు. అంతటి అతన్ని చూసి నన్ను చూసి అతడు తెల్లబోయినాను. అతనికి అనుమానం కలుగు ఉన్నట్టుకై కొంత దూరం కోడిగుమలాడుచు వెంట వెళ్ళినాడు. యావండి, ఎలాగో కోడిగుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగరంపే వచ్చారుగా, మరి ఎందులోకి ఏ దించుతురి నాయుడు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? అడిగాను. ఏం చెప్పాడు? ఏమిటి? మేళం కావలసి వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదా, మీ సందేహం ఏమిటి? సందేహమా? అడిగి నేను కోపగించుకున్నావు. అలే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఏదైనా దోషం ఉండేనే కదా. శబాష్, అది మాట. మేళం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక ఎదురొచ్చు. అది వచ్చిందా కోపం? మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? ఇంతలో ఒక బాల్యమిత్రుడు అగుపడి బహుకాల సమావేశం వలన అడుగుడికి అవకాశం ఏర్పడలేదు. సరే, నేనే చెప్పేది కానీ సావధాన చిత్తులై ఆలకించాలండి. మళ్ళీ ఇదేమిటి అదేమిటి అంటే నేను చెప్పను సుమా. ఏమండి, మా ఇంటికి మేళంకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటన్నది మా ధర్మం కదా. అందరికీ మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఏం చేశాడు ఏమిటండి, వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడు. అయ్య బాబోయ్, నాకు ఇలాగే చిరాకు వచ్చి చప్పున వెనక్కి పోయి. కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుడు కను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టే సాగరంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీవు నాతో నలసంపైన అబద్ధమాడమన్నదే నా నమ్మకం. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. ఎవరి మాటలో ఎలా నేను ఎన్ని మాటలు సాగించలేకపోతున్నామని
వద్ద కావలసినవి ఉన్నవి కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనేది ఏమిటండి? దైవము తరచుగా తనికల నాలుగులను తాటపట్టల చేతను, హృదయము ఉక్కు ముక్కల చేతను, చేతులు చేవరాతుల చేతను. అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో కాదు. ఇప్పటికింది కానీ 2-3 దినములలో తప్పక సానుకూలం కాగలదు. ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది? ఇది వరకేమో రేపు 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 అనేవారు. మరి ఇప్పుడు ఆ రేపునకు 12 సరిపెట్టారు. బాగానే ఉందండి మీ వరస. ఇప్పటి వరకు ఇదిగో అదిగో అని చెప్పినట్టు చూపినాడు. అవును, మరి అందరూ తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటని ఆశ్రయింతురు. ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవల కాలకు తొంటి చేయి చూపులు, ఈ తొంటి చేతులన్నీ తెచ్చి తమరు మా ఇంటికి తోరణం గుచ్చుదురు. అంతేనా? మాట ప్రాంతం వెనుకే మండిపడినా నేరేం చేసదు. ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది. కానీ అదే వేరొకటైతే ఏ మందో మాతో మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అట్లయినా నేను బతుకున్నా చింతామని, నేను లాడినా నేను జీవించగలనా చింతామని. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు. కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.